హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనము. అదేదనగా, దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. హల్లెలూయా. ఇవి దేవాది దేవుడైన దేవుడు నోటితో పలికి తన చేవ్రాత చేత వ్రాసి ప్రియమైన దేవుని బిడ్డని చిన్ని హృదయానికి అందించాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ వచనం నీకు ఇదేమి తెలియజేస్తుందంటే, దేవుడు తాను మొదలుపెట్టాడు, తాను చేశాడు పని. అంటే ఈ పని చేసిన వాడిదే పని జీతం. మనం ఆలోచించినట్లే ఈ లోకంలో మనం ఏ పని చేసినా ఆ పనికి తగిన జీతం మనదే. అలాగే దేవుడు మొట్టమొదట పని చేశాడు. తన పని, తాను చేయగలిగిన పని, తాను చేయాలనుకున్న పని చేశాడు అని ఈ వచన ప్రారంభం నీకు తెలియజేస్తున్నది. తన పని 7వ దినములోగా సంపూర్తి చేశాడు. 7 దినములలోగా నేను పని సంపూర్తి చేశాను. అది దేవుని నైజం, ఇది నా తత్వం. నేను 7 దినముల్లోగా సంపూర్తి చేస్తాను అని. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. వచనం ఏం తెలియజేస్తుందంటే, 7వ దినములోగా, 7వ దినం ప్రారంభం అవక మునుపే నా పని ముగించాలి అని అనుకొని చేశాడని ఈ వచనం నీకు తెలియజేస్తుంది. 7వ దినములోగా అంటే 6వ దినం అంతము సమయములోగా తన పనంతటిని చేసి 7వ దినం విశ్రమించాడు. తన పనంతటి నుండి 7వ దినాన్ని విశ్రమించాడు. ఈ వచనం నీకు తెలియజేస్తున్నది ఏమనగా, దేవుడు పని చేయువాడే కాదు, తను అనుకున్న సమయమునకు ముగించువాడు మాత్రమే కాదు, విశ్రమించే దేవాది దేవుడు, విశ్రాంతి ఇచ్చువాడు, విశ్రాంతి తీసుకునేవాడు అని ఈ వచనం నీకు తెలియజేస్తున్నది. పనంతటి నుండి విశ్రమించాడు అంటే వాటన్నిటిని ముందుగానే చక్కపరిచి విశ్రాంతి తీసుకున్నాడు. ఏ భయం లేకుండా, దేవునితో ఏ విధమైన చింత లేకుండా విశ్రమించాడని ఈ వచనం నీకు తెలియజేస్తున్న. అందును బట్టి దేవాదేవునికి స్తోత్రం కలుగునుగా.